శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్ను ప్రేమగా చూసుకునే బంధం దగ్గర చేయాలని స్వయంగా నేనే వస్తున్నాను బిడ్డ. ఒక్క నిమిషం విను, నీకే అర్థమవుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ సాయి తండ్రికి నీకైన గాయం గురించి తెలియదని అనుకుంటున్నావా తల్లి? నీ మనసుకైనటువంటి గాయం గురించి తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? అలాగే నీ మనసు ఎంతో వేదనకి గురి అయిందో, ఎంత బాధపడుతున్నావో నేను చూడడం లేదని అనుకుంటున్నావా తల్లి? నీ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నువ్వు ఎంతలా కృంగిపోతున్నావో, ఎంతగా సతమతమైపోతున్నావో నేను చూస్తూ ఉంటున్నాను తల్లి. ఎవరైతే నీ మనసు గురించి అర్థం చేసుకోకుండా బంగారం లాంటి నీ మనస్తత్వాన్ని ప్రతిరోజు కూడా అవమానిస్తున్నారో వారి గురించి కూడా నాకు తెలుసమ్మా. ఇలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. నువ్వు ప్రతిరోజు కూడా నీ సాయి తండ్రిని పూజించే, ప్రార్థించే చేతులు, నీ సాయికి బోల్డని కబుర్లు చెప్తూ గలగలా మాట్లాడే మాటలు, నీ ఆనందం, ఉత్సాహం చాలా రోజుల నుంచి కరువైపోయింది బిడ్డ. సంతోషమైన, బాధ అయినా సరే అంతా కూడా నాతో పంచుకుంటూ ఉంటావు కదమ్మా. నన్ను నేస్తగ్గా, దైవంగా, గురువుగా భావిస్తూ ఉంటున్నావు. మరి నేను చెప్పే మాటలు ఎందుకు వినడం లేదు? నేను ఏదైనా సరే నీ మంచి కోసమే చెప్తున్నానని నువ్వు ఎందుకు నమ్మడం లేదు? అది కూడా నీ జీవితం పట్ల బాధ్యతతో అంతా కూడా నేనే చూసుకుంటూ, నేను జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తున్నాను తల్లి. జీవితంలో తప్పులు ఏ మానవుడైనా చేస్తాడో, అది మానవుడి యొక్క సహజం. తప్పు చేయనటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు కదా. తెలియకుండా చేసిన తప్పులు మన్నించమని ఇష్టదైవం వద్ద వేడుకో తల్లి. అంతకు మించి చేయవలసినటువంటి అవసరం లేదు. అలాగే నీ మనసుకు కలిగినటువంటి గాయం గురించి నువ్వు ఏ మాత్రం కూడా ఆలోచించవద్దు బిడ్డ. నిన్ను అడుగడుగునా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. అది నీకు కూడా బాగా తెలుసు కదమ్మా. అయినా ఏదో తెలియనటువంటి భయం నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఒకటి మాత్రం నిజం బిడ్డ, ఎవరిని మనసు అర్థం చేసుకుపోయినా సరే, నీకు సరైనటువంటి విలువైన గుర్తింపుని ఇవ్వలేకపోయినా సరే, నువ్వు మాత్రం అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. నేను ఎప్పుడు కూడా నీకు అండగా ఉన్నాననే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు తల్లి. నీకు ఎలాంటి హామీ కలగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను కదా. మరి ఇంకా ఎందుకమ్మా నువ్వు నీ దిగులు? నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు. అంటే నువ్వు కొన్ని సందర్భంలో అది ఇవ్వలేనటువంటి పరిస్థితి రావచ్చు. కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలు, సమస్యలు నేను తొలగించలేకపోవచ్చు. అవన్నీ కూడా నువ్వు అనుభవించాల్సిందేనమ్మా. వాటిని నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే నీ కర్మల నుంచి నువ్వు బయటికి పడగలుగుతావు. కాబట్టి ఇన్ని రోజులు కూడా నీ పట్ల నేను కాస్త ఆలస్యంగానే ప్రవర్తిస్తున్నాను. కాబట్టి అడిగినవన్నీ కూడా వెంటనే ఇవ్వలేదని నాపైన కోపం పెంచుకోవడం న్యాయమేనా బిడ్డ? నన్ను నిందించడం న్యాయమేనా? కొంచెం ఆలోచన చేయి తల్లి. ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నానని, నువ్వు మాటను వినని అనుకుంటున్నావు బిడ్డ? నీ కోరిక నెరవేరలేదు, నీ సమస్యను తీరలేదని నువ్వు దానిలోనే ఎక్కువగా, అంటే ఆ ధ్యాసతోనే ఎక్కువగా గడుపుతున్నావమ్మా. నాకంటూ ఎవరూ విలువనివ్వడం లేదు బాబా అని నీకు నువ్వుగానే మదన పడిపోతూ ఉన్నావు. ఇది న్యాయం కాదు బిడ్డ. నీకు విలువ లేదని నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా? లేదంటే ఎవరైనా నీకు ఆ గుర్తింపు ఇస్తే సరిపోతుందా? అలా కాదు కదమ్మా. నువ్వు కష్టపడి పనిచేయు. దేనిలో అయితే నువ్వు విజయం సాధించాలనుకుంటున్నావో విజయం సాధించు. అప్పుడు నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరికీ కూడా చావు దెబ్బతో సమానమైనటువంటి ఒక సమాధానం ఇవ్వబోతున్నావు తల్లి. అయినా బిడ్డ, ఇతరులు ఈర్ష్య చూపించినంత మాత్రాన, నీకు గౌరవం ఇవ్వకపోయినంత మాత్రాన నష్టమేడు తల్లి.
వారిలో మార్పు రావాలని నువ్వు కోరుకోవద్దు. వారిలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే వస్తుంది. నిజంగా వారికి నీపై ప్రేమ అభిమానం ఉంటే వారు ఎప్పుడు కూడా నిన్ను నలుగురిలో అగౌరవపరచరు. నీ పట్ల ప్రేమ అంటే నీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారు తప్ప నలుగురిలో నిన్ను హీనంగా చూడరు. ఇదొకటి జాగ్రత్తగా గుర్తుంచుకో బిడ్డా. కాబట్టి వారిలో మార్పు రావాలి అనుకోవడం అసంభవం. నీకు తగినటువంటి గుర్తింపు ఇస్తూ నీపై ప్రేమ చూపించే వారి ఈ సమాజంలో ఇంకా ఎందరో ఉన్నారు. వారితో కూడా నువ్వు అతీతంగా పరిచయాలు ఏర్పడతాయమ్మా. వెంట రాని వాటి కోసం విపరీతంగా పరుగులు పెడుతూ ఉన్నావు కదా. వెంట వచ్చే బంధాలు మాత్రం చాలా చిన్న చూపు చూస్తావు. మనకు తోడుగా ఉంటూ మనకి నీడగా ఉంటూ మనల్ని గౌరవంగా ప్రేమించే వారి పట్ల మన ప్రవర్తన చాలా చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే వారు మనకి చేరువైపోయారు. ఎవరైతే మనల్ని అగౌరవంగా చూస్తూ చిన్న చూపు చూస్తున్నారో వారిపై మాత్రమే మనసంతా కూడా వారిపై స్థిరంగా ఉంటుంది. వారిలో వచ్చే మార్పు కోసం ఎదురు చూస్తూ నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటూ ఇలా ప్రతిరోజు కూడా గుర్తించడం ఏమాత్రం కూడా అర్థం లేదు తల్లి. నేను నీకు మాటిస్తున్నానమ్మా. నీ మనసుకు తగినటువంటి గాయం నిన్ను గౌరవించేటటువంటి ఒక గొప్ప బంధం ఏర్పడతాయి తల్లి. నిన్ను అర్థం చేసుకునేటువంటి రోజులు కూడా వస్తాయి. నీ కోరికలో న్యాయం ఉంది బిడ్డ. ఎదుటి వారిలో నీ పట్ల ఉన్నది ప్రేమ కాదు, కేవలం అదంతా కూడా నాటకమే. వాళ్ళ నిజస్వరూపం నీకు తెలిసింది కదా. మళ్ళా వారిలో మార్పు రావాలని అసలు కోరుకోవద్దు. ఒకవేళ వాళ్ళలో మార్పు వచ్చినట్టు కనిపించినా జీవితంలో అసలు స్వరూపం నువ్వు అసలు తట్టుకోలేవు తల్లి. కాబట్టి ఇదే నీ జీవితానికి ముగింపు. మళ్ళా మునిపట్ల సంతోషంగా జీవితాన్ని ప్రారంభించు. అన్నీ మర్చిపో తల్లి. గతం గత అన్నట్లుగా అన్నీ కూడా మర్చిపో. ప్రతి క్షణం కూడా నీ మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండు. అలాగే నీ మనసుకు ఏదైతే నచ్చుతుందో నీ మనసుకు నచ్చిన పనులు మాత్రమే ఎంచుకో తల్లి. ఆ పనిలో నువ్వు ప్రతిరోజు కూడా దైవధ్యానం చెయ్యు. నీ జీవితానికి ఏది మంచిది ఇవ్వాలో అది ముందు రాసిపెట్టి ఉంచను తల్లి. అది సమయానికి తప్పకుండా నీకు అందిస్తానమ్మా. నీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే నీ మనసుని కష్టపెట్టి అంటే ఏ బంధం కోసం కూడా నీ మనసుని కష్టపెట్టుకోవద్దు. ఆ బంధం నాతో మాట్లాడడం లేదు, నాకు విలువనివ్వడం లేదు, నన్ను నలుగురిలో అగౌరవపరుస్తుంది అని ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ. అలాంటి బంధం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే తల్లి. అలాంటి వారికి వారు ఒకవేళ నీ దగ్గరికి వచ్చినా సరే నువ్వే వారిని దూరంగా పెట్టు. అలాంటి వారిని అవసరమా తల్లి చెప్పు. నీ గురించి చెడుగా చెప్పేవారితో, నీకు విలువ ఇవ్వని వారితో వారి కోసం ఎందుకమ్మా అంతలా పరితపిస్తున్నావు? అలాంటి వారికి నువ్వు దూరంగా ఉంచు. లేదంటే ఏదో ఒక విధంగా నిన్ను గోతులో పడవేసి నీ జీవితం సర్వనాశనం అయ్యేలా వారే చేస్తారు తల్లి. ఇంకా నువ్వు మానసిక వేదనతో, నువ్వు అలా మనోవేదనతో మానసిక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని ఎంతో బాధపడతావమ్మా. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండు. నిన్ను ఎవరు ఇష్టపడుతున్నారో వారు ఎవరో తెలుసుకో. అటువంటి వారిని నీ దగ్గర చేర్చుకో తల్లి. అటువంటి బంధాన్ని కలిపే బాధ్యత నేను తీసుకున్నాను తల్లి. స్వయంగా నేనే వచ్చి నిన్ను నీ బంధాన్ని కలిపి నీ జీవితాన్ని సంతోషమయంగా ఉంచే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానమ్మా. కాబట్టి నువ్వు ఎటువంటి వాటిపై కూడా నువ్వు ఆలోచన పెట్టుకోకుండా కేవలం నువ్వు ఏ పని చేస్తే సంతోషంగా ఉంటావో, ఏ బంధం నీకు ఇస్తే సంతోషంగా ఉంటావో దానిపైన మాత్రమే దృష్టి పెట్టు. దాని గురించి మాత్రమే ఆలోచించు. ఇక అన్నీ కూడా నీకు మంచి రోజులే బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.